హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఇవాళ అయితే మా అమ్మాయి కేక్ చేస్తుందండి. ఇదిగోండి బిస్కెట్లు తీసుకుంది. ఒక 10 బిస్కెట్ల వరకు తీసుకుని ఇందులో 2 స్పూన్లు పంచదార వేసుకుంటుందండి. 2 స్పూన్లు పంచదార వేసుకొని మిక్సీ ఇలా పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని ఇందులోని కోకో పౌడర్ ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే కొద్దిగా కాఫీ పౌడర్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ కోసం బాగుంటుందండి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని ఇందులోని మీ దగ్గర కోకో పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే కొద్దిగా కాఫీ పౌడర్ అయితే సరిపోతుందండి. వేసుకొని కొద్దిగా పాలు వేసుకుంటూ కలపాలండి. బేకింగ్ పౌడర్ కూడా వేస్తున్నానండి. ఇది వేసుకొని కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలండి. ఒకసారి పాలు వేసేసి కలపకూడదండి. కొద్దిగా పాలు వేసుకుంటూ కలపాలండి. అప్పుడే బిస్కెట్ బాగా వస్తుంది, కేక్ బాగా వస్తుందండి. అలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. బిస్కెట్లు తింటారు కదండి పిల్లలు, అలా కాకుండా ఇలాగా చేసి పెడితే పిల్లలు తింటారండి. ఇలా స్లోగా కలుపుకోవాలి. కొద్దిగా పాలు వేసుకుంటూ బాగా క్రీమ్ కింద అయ్యేలా కలపాలండి. ఇలా కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకుంటూ చేయాలండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకుంటే మొత్తం క్రీమ్ కింద అయిపోద్దండి. అలా పాలు వేసుకొని కలుపుకుంటూ ఉంటే ఇలా స్మూత్గా వచ్చే వరకు కలపాలండి. కొద్దిగా పాలు వేసుకుంటూ. చూసారా ఎలా వచ్చిందో? ఇలా స్మూత్గా అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇలా రావాలండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె వేడెక్కిన తర్వాత ఇదిగోండి గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ మొత్తం గిన్నెకి పట్టించుకోవాలండి. కొద్దిగా మైదా పిండి కూడా వేసుకొని కేకు గిన్నెకి అంటుకోకుండా రాసుకోవాలండి. ఇదిగోండి నేను ఆయిల్ అయితే పూసిందండి. ఇప్పుడు కొద్దిగా మైదా పిండి కూడా గిన్నె అంతా పట్టించుకోవాలండి. పట్టించుకొని ఎందుకంటే కేకు అంటుకోకుండా ఉంటుందండి తీసేటప్పుడు. ఇప్పుడు ఈ గిన్నెని వేడైన గిన్నెలో పెట్టుకోవాలండి. కింద ఒక చిన్న గిన్నె పెట్టుకొని, కింద ఈ వేడెక్కిన గిన్నెలో చిన్న గిన్నె పెట్టి దానిపైన మనం ఈ గిన్నెలో వేసాం కదండి బ్యాటర్, ఈ గిన్నె అందులో పెట్టాలండి. పెట్టి ఒక 45 మినిట్స్ ఉడకనివ్వాలండి స్లోగా. అప్పుడు బాగా ఉడుకుద్దండి. అందరూ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. చూసారా ఎలా వచ్చిందో? చాలా బాగా వచ్చిందండి. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని అనుకుంటున్నానండి. బాయ్ అండి.